రోగాలు యేసు ప్రభువు నమ్ముకుంటే పోతాయి అంటే యేసు ప్రభువు నమ్ముకుంటేనే కాదు, సాయిబాబాను నమ్ముకుంటే జబ్బులు తగ్గినాయి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? లేదు నేను దాన్ని తప్పు అంటానికి నేను సరిపోతానంటే సరిపోను. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళకి జరిగింది. అసలు ఈ కూడా కాదు, విజయవాడకు వచ్చిన మంది డాక్టర్లు కాకపోతే డబ్బులు ఎక్కువ తింటారో కానీ బాగు చేస్తారు కదా. మరి వాళ్ళు బాగు చేస్తున్నారు కదా. మరి ఏంటి యేసు ప్రభు యొక్క ప్రత్యేకత? యేసు ప్రభువునే నమ్ముకోవడానికి ఈ సామాన్యమైన కారణాలైతే మీరు నమ్ముకోవక్కర్లేదు. ఇది నేను చెప్పదలిచాను. రోగాల కోసం అయితే మీరు రావక్కర్లేదు, దయ్యాల కోసం అయితే రావక్కర్లేదు, ఆర్థిక అవసరాల కోసం అయితే అసలు గవర్నమెంట్ నువ్వు అడగకుండానే మూలన్న ముసలమ్మ గాడించి పొట్టబోయే కడుపులో ఉంటాడు దాకా డబ్బులు వేస్తానే ఉండరు వాళ్ళు. దేశం ఏమన్నా బాహిపోని తర్వాత సంగతి. డబ్బులకి ఎవరికి డబ్బులు తక్కువ అండి? డబ్బులేం తక్కువ లేవు. మరైతే ఎందుకు యేసు ప్రభువు నమ్ముకోవాలి? యేసు ప్రభువుకు కిరీటాన్ని తయారు చేశారు. ఇన్ని వేల మందిలో యేసయ్యని ఆ కొండ మీద కూర్చోబెట్టి శిలువ మీద కిరీటం పెట్టి యేసు రాజుకు జై అంటే ఈ మార్పులోగిన ఈ కరతాళ ధ్వనుల శబ్దానికి సింహాసనంలో ఉన్న రాజుకు చెమటలు పట్టక తప్పవు అనుకున్నారు వీళ్ళు. యేసు ప్రభు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. వీళ్ళు కిరీటాన్ని తయారు చేసి గబగబా వచ్చి ఇక్కడ యేసు ప్రభు ఉండాలి కదా అంటే ఇంతకు ముందే ఇలాగ వెళ్ళాడు. ఎటెళ్ళి ఉంటాడు? మాకు తెలిసి కాసరనేని వారి పాలెం వెళ్ళాడేమో అన్నారు. గబగబా వీళ్ళంతా పరిగెట్టుకెళ్ళి కాసరనేని వారి పాలెం వెళ్ళారు. అక్కడ లేడు. ఇప్పుడేనండి రేవు దాటాడు, పడవ కవతలకి వెళ్ళాడు అన్నారు. మళ్ళీ వీళ్ళు పడవ వేసుకుని అవతలకు పోయారు. అక్కడ ఉన్నాడు యేసయ్య. యేసయ్య మీద వీళ్ళు కొంచెం అసహనాన్ని వ్యక్తం చేశారు. బోధకుడా, మేము చాలా ప్లాన్డ్గా ఉన్నాం, నిన్నేదో రాజును చేయాలనుకున్నాం, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నాం, నీ నెత్తి మీద కిరీటం పెట్టాలనుకున్నాం, జయ జయ ధ్వానాలతో నిన్ను ఊరేగించాలనుకుంటే మా ప్లాన్ అంతా పాడు చేసి ఇటు వచ్చేవేమయ్యా అన్నారట. యేసయ్య మనసులో నవ్వుకున్నాడు. అమ్మ పుట్టిల్లు మేనమావకి ఎరుకన్నట్టు ఇక్కడ బతుకులని ఆయనకి తెలుసు. చాలా పర్యాలు మనం ఏమనుకుంటామంటే మన సంగతి ఎవరికీ తెలియదు, దేవుడికి కూడా తెలియదు అనుకుంటాం. అంతకంటే అమాయకత్వం ఇంకే ఉండదు. ఒకవేళ మనుషులకు తెలియదు అనుకుంటే తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియపరచబడింది, ఆయనకు మరుగైనది, ఆయనకు రహస్యమైనది ప్రపంచంలో ఏది లేదు కదా. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. దేవుడి గురించి మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఉత్పన్నించ వినాశంచ పోషించం అగతించ గతించం వ్యక్తి విద్యామ విద్యాంచనవాభ్యో భగవానితి. దేవుడు అనేవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన వాడై ఉన్నాడు కదా. మనకి ఆయనకి తెలియదు ఏంటి? ఆయన దగ్గరికి వచ్చి పిల్లొచ్చి గుడ్డు దగ్గర ఇచ్చినట్టుగా వీళ్ళు అన్నారు, మా ప్లాన్ అంతా పాడు చేసావు. ఏసాడు పిచ్చోళ్ళారా, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? రొట్టె ముక్కల కోసం మీరు నా వెనకాల వస్తున్నారా బాబు, నాకు ఈ సంగతి తెలుసు అన్నాడు ఆయన. ఎప్పుడైనా సరే మనలో ఉన్న లోపాన్ని, వాస్తవికతను మన ఎదురుకు తీసుకొని వస్తే ఖచ్చితంగా మనకు అసహనం కలుగుతుంది, కోపం వస్తుంది. ఈనాడు సమాజం క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏదైనా ఉన్నదంటే ఇంతకంటే ఇంకేం లేదు. బైబిల్ చెప్పే సత్యాన్ని జీర్ణించుకోలేని వాడే తిరగబడతాడు, అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఆలోచిస్తాడు. నేను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర కాట్రేనికోన నడవపల్లి గండిగాను చెరువులో రాత్రి సభలో ప్రసంగించిన మరుసటి ఉదయం నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ. ఊరు, పేరు, అడ్రస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఆయన కూడా ఉన్నాడు. గబగబా వచ్చి నా పాదాలకు నమస్కరించకపోతే చేతులు పెట్టుకు పైకి లేపి, ఏంటి బ్రదర్, ఎవరు మీరు? ఏంటంటే నా పేరు చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ అండి, కొంచెం కాట్రేనికోన గేట్ సెంటర్లో మా ఊళ్ళప్ప గుళ్ళో పూజారిని. సంతోషం, ఏంటి ఇలా వచ్చారు అన్నాను. రాత్రి అమ్మవారికి నైవేద్యం పెట్టి
అగ్రహారానికి వెళ్ళే క్రమంలో మీరు చెప్పే ఉపన్యాసం వినపడుతుంది. ఆ మాటలు వింటుంటే ఇంకా వినాలనే ఉత్సాహంతో నేను వెనక్కి వచ్చి గుడి దగ్గర కూర్చొని రాత్రి మీరు చెప్పిన ఉపన్యాసం అంతా విన్నాను. ఇంటికి వెళ్ళి రాత్రంతా ఆలోచన చేస్తే నాకు యేసు ప్రభు నిజమైన దేవుడు అనే విశ్వాసం కలిగి మీతో చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను అన్నాడు. ఆయన కూడా ఉన్నాడు. అది చచ్చాడు అంటే అది చచ్చాడు కనుక ఇటు చెబుతున్నాడు అనుకోవచ్చు. నో, బతికే ఉన్నాడు శర్మ గారు. ఎందుకు ఇప్పుడు ఆయన గుర్తు చేశాను అంటే విన్న తరువాత ఆలోచించండి. సత్యం మీ బ్రతుకులకు మేలు కలగజేస్తుంది, మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది. సో ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు రొట్టె ముక్కల కోసం నన్ను వెంబడిస్తున్నారు. నేను దైవాంశ సంభూతుడనని ఆలోచన కాదు, నన్ను అడ్డం పెట్టుకుని మీ ఆధ్యాత్మిక కాకుండా శారీరక సంబంధమైన అవసరాలు తీర్చుకునే ఉద్దేశ్యంతో నన్ను వెంబడిస్తున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? వీళ్ళ కోపం వచ్చింది. అరే, మనం లోపల అనుకున్న దీనికి ఎలా తెలిసింది? హౌ ఇట్ విల్ బి పాసిబుల్? లోకల్లో పల్లెటూళ్ళలో ఏమంటారంటే, అరే మనిషి కడుపులో మాయా, పెట్ట కడుపులో పియ్య ఎవరికి తెలియదురా అంటారు. కొన్ని మాటలు ఎబ్బెట్టుగా ఉన్నా అర్థం చేసుకుంటానికి బాగుంటాయి అని చెప్తున్నాను నేను. తెలియదు, మనిషికి తెలియదు, కానీ దేవునికి తెలియదేముంది? హృదయ పరిశోధకుడైన దేవుడు వాళ్ళ హృదయాంతరాలలో నిక్షిప్తమైన స్వాభావికమైన కోరికను ఎరిగిన వాడై, దేవుని కుమారుడుగా మీరు నన్ను గుర్తించక కేవలము మీ అవసరాలు తీర్చేవాడుగా గుర్తించి నన్ను వెంబడిస్తున్నారు. రొట్టె ముక్కల కోసమే కదా. వీళ్ళ కోపం వచ్చింది. ఏమన్నా నువ్వు మమ్మల్ని పట్టుకొని? ఇప్పటికైతే వీళ్ళ బతుకులు మార్చుకోవాలి కదా. ఇప్పుడు సత్యం అనేది ప్రకటించబడేటప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడితే నీ హృదయ కాఠిన్యం నుండి బయటకు వచ్చి ఆలోచించి మారాలి. వీళ్ళు మారకపోగా యేసయ్య ఉన్నారు తెలుసా? రొట్టె ముక్కల కోసం ఆశపడే వాళ్ళం అనుకుంటున్నావా? మా పితరులు అరణ్యంలో మన్నా తిన్నారట, ఇప్పుడు కురిపిస్తావా అన్నారు. ఇంకా వీళ్ళకి తిండి చేసిపోవాలా? ఎవరంత అవరం లేనోడు ఇంటి నిండా సయ్యి, సరం లేని కూడా సత్తి నిండా అని వీళ్ళకి ఇంకా ఆలోచన మారలే, బ్రెయిన్ వాష్ అవ్వాల. ఇంకా ఏమంటావు నువ్వు? మమ్మల్ని రొట్టె ముక్కల కోసం వెంబడించేవాడు అంటావు. కురిపిస్తావు నువ్వు రొట్టెలు? కురిపిస్తే సంచులో వేసుకుపోతావని. ఇంకా యేసయ్య అన్నాడు, రొట్టెలు కురిపించటం నాకు పెద్ద లెక్కేం కాదు. మీ కళ్ళ ముందేగా 5 రొట్టెలు 2 చెంపలు 5,000 మంది కడుపారా తిని తృప్తి పొందగా 12 కప్పలు మిగిలిని మీరు చూడలేదా? ఇప్పుడు నేను రొట్టెలు కురిపించగలనో కురిపించలేనో మీకు అర్థం కావట్లేదా? ఒకవేళ ఇప్పుడు నన్ను మళ్ళీ రొట్టెలు కురిపించమంటున్నారా? కురిపిస్తా. కానీ అరణ్యంలో కురిపించబడిన మన్నా తినిన ప్రతివాడు మళ్ళీ చచ్చాడు. పరలోకం నుండి మీ కొరకు కురిపించబడిన పరలోకపు జీవాహారం నేనే, నన్ను తినండి, మీరిక సావరు అన్నాడు. అర్థం కావాలిగా. నువ్వు ఎవరంతా ఎవరం లేనోడు ఏ పురాలు జడబుచ్చుకు లాగాడంట. ఏ పురాలంటే ఏమైంది? అక్కో చెల్లెలు అయింది. దాని జడబుచ్చుకు లాగి ఎటువంటి జనాలు ఉండదు. ఒరే పనికి మాట్లాడా, నేను ఏ పురాలు రా అక్కయ్య అవుతాను రండి, నువ్వంటే మిమ్మల్ని అంట. ఆ అమ్మ ఏమైంది? ఎవరు తెలియక. ఈనాడు క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేసే ఎవరైనా దాని లోతైన ఆంతరంగిక ఉద్దేశం ఎరగకే తప్ప గ్రహించైతే కాదు. ఆలోచించండి. ఇదే విజయవాడ నగరంలో కామినేని చంద్రరాజరావు గ్రూపులో కామినేని తాళూరు శ్రీనివాసరావు పేరుతో ఎర్ర బట్టలు వేసుకొని డబ్బు తగిలించుకొని 7 వరుసలు డబ్బు కొట్టి, బాకీ వాడా నీకు బాకీ పడ్డది లోకం, ఎవడాలోచించాడు 1 నిమిషం నీ కోసం, బాకీ వాడా నీకు బాకీ పడ్డది లోకం. ఓ విజయవాడ నగర ప్రజలారా, మీ బతుకులు మారాలంటే చంద్రరాజరావు గ్రూపులోకి రండి అని పిలిచిన కామినేని తాళూరు శ్రీనివాసరావు వీడు. ప్రభు కన్నులు తెరిపిస్తే ఈ రోజున ఆయన జీవపు మాటలు ఇలాంటి గనులైన భక్తులు ఎదుటి నిలబడి ప్రకటించే అవకాశం దేవుడిస్తే చెప్తున్నా. ఆలోచించండి.
ఆలోచించండి. యేసు ప్రభు వాళ్ళ ఆంతరంగిక ఆలోచన తెలుసుకున్నాడు. రొట్టెలు కురిపించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఆ రొట్టెలు తింటే మళ్ళీ చచ్చారుగా వాళ్ళందరూ. సో మీరు కూడా చనిపోతారు ఏదో ఒక రోజున. నేను రొట్టెలే కురిపిస్తే తింటారు, తిని తృప్తి పొందుతారు, కానీ ఏదో ఒక రోజున చనిపోతారు. కానీ ఎందుకు నేను పరలోకం నుండి ఈ లోకానికి ఒక శరీరంలోనికి దిగి వచ్చాను అంటే, ఒక జీవాహారంగా, జీవపు రొట్టెగా ఎందుకు మీ కొరకు నేను దిగి వచ్చాను అంటే, నన్ను తినినవాడు ఇక ఎప్పటికీ చావడు. నిరంతర నిత్య జీవం మీ సొంతం కావాలంటే పరలోకం నుంచి కురిపింపబడిన పరలోకపు రొట్టె నేను, నన్ను తినండి అన్నాడు. అర్థం కాలే వీళ్ళకి. పైగా వీళ్ళు ఏమంటావు నువ్వు? నిన్ను తినమంటావా? మేము మనుషుల మాంసం తినే నరమాంస భక్షకులం అనుకున్నావా? ఈనాడు ప్రపంచానికి యేసు ప్రభు అంటే ఏదో పరాయి దేశం అనుకోవడం తెలుసు, కానీ అసలు ఎందుకు ఈ కార్యం చేశాడనే కనీసం అవగాహనతో కూడిన ఆలోచన లేకపోవడమే శోచనీయం, విచారకరం. మరలా వేదిక నుండి మనం చేస్తున్న దేవుని ప్రతినిధిగా ఆలోచిస్తావా? అసలు ఎందుకు యేసయ్యని ఇంతమంది నమ్ముకున్నారు? వీళ్ళంతా ఎక్కడ బయట వాళ్ళు కాదు, మనోళ్ళేనే. మన ఇంట్లో మునిగిన వాళ్ళు, మన గుడికి వచ్చిన వాళ్ళు, మన చుట్టూ తిరిగిన వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆలోచించు, సత్యం దొరుకుతుంది. లేదు నీకు సత్యం అవగతం కాకపోతే అనుసరించు, దైవజనుడి దగ్గరకు రా, ఆయన చెప్తాడు నీకు సత్యం. ఈ రెండు కాదు, గ్రంథ పఠనం చేయి, బైబిల్ చదువు. బైబిల్ నీతో మాట్లాడుతుంది, బైబిల్ నీతో మాట్లాడుతుంది. ప్రియమైన గ్రామస్తులారా, సంఘస్థులారా, పరలోకం నుండి కురిపించబడిన జీవాహారం నేనే. ఎవరైతే నా రక్తాన్ని త్రాగి నా మాంసాన్ని తింటాడో వాడు ఎప్పటికీ చనిపోడు. ఇది తెలుసుకోండి. అందుకని వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఒక ఇంటికి ఓ జంగం దేవర అడుక్కోవడానికి వచ్చాడు. జంగం దేవర దగ్గర శంఖం ఉంటుంది. వాడి ఇంటికి వచ్చి భవతి భిక్షాందేహి అని శంఖాన్ని అని ఊతాడు. మొత్తం మీద వాకిట్లో ఒకటి పడకుర్చీలు వేసుకుని నాబోటోడు పడుకుని ఉన్నాడు. వాడు వచ్చి భవతి భిక్షాందేహి అని శంఖం ఊదాడు. కుర్చీలో ఉన్నోళ్ళ కదలికి రావాలిగా, ఏం కదలికి రావట్లే. మళ్ళీ ఊదాడు, అయినా కదలికి రాలా. మళ్ళీ ఊదాడు. 3 సార్లు నోటి దగ్గర పెట్టుకొని తీయటం ఆ పడకుర్చీలో ఉన్నాడు చూస్తున్నాడుగా. వాడు అన్నాడంట, ఒరే కొరక మాకు రా, అది నలగదు అన్నాడంటాడు. వీడు ఊతున్నాడు అనుకుంటున్నా, ఆడికి చెవుడు. వీడు ఊతున్నాడు కానీ వినేవాడికి, పడకుర్చీలో కూర్చున్నాడికి చెవుడు. వాడికి ఏమనిపిస్తుందంటే ఊతున్నాడు అనుకుంటున్నా, కొరుకుతున్నాడు అనుకుంటున్నాడు. ఇదే మన దేశంలో ఉన్న అవగాహన రాహిత్యం. నిజదేవుడైన క్రీస్తును చేతులారా కాళ్ళ దన్నుకొని నిత్య నరకానికి పరిగెడుతున్న మానవ జాతిని విమోచించడానికి వచ్చిన నిజదేవుడు యేసనే సత్యం తెలుసుకోవాలనేది నా ఆశ, నా అభిలాష, నా హృదయ కాంక్ష. అందుకే నేను ఇంత బాహాటంగా మనసు విప్పి మీతో మాట్లాడుతున్నాను. మినిమం నేను 2.5 గంటలు మాట్లాడాల్సిన సబ్జెక్ట్లో ఉన్నా, కానీ మీరు నిన్న భోజనం చేయలేదని మీకోసం వదిలేస్తున్నాను. ఇవాళ కూడా నేను 2-3 గంటలు మాట్లాడి మీరు భోజనం చేయరేమో, మీరు భోజనం చేయడం కోసం తక్కువ మాట్లాడుతున్నా. లేదంటే భోజనం చేస్తామంటే వచ్చే సంవత్సరం 2 గంటలు మాట్లాడుతూ వచ్చి. ఇప్పుడు దేవుని సంగమ వీళ్ళు అన్నారు, మేము మనుషుల మాంసం తినే వాళ్ళలాగా ఉన్నామా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి బోధ అయితే ఎవడుంటాడు నీ దగ్గర అంటే వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళు ఏది అవలంబించారో, ఏది మాట్లాడుతున్నారో, ఏది చేస్తున్నారో సమర్థించేవాడు కావాలి, కానీ సత్యాన్ని ప్రకటించి అసత్యాన్ని ఖండించేవాడు వీళ్ళకి అక్కర్లేదు. కొన్నిసార్లు దైవజనుని యొక్క బోధ నీ హృదయానికి కఠినంగా అనిపిస్తుందా? పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేశాడు అనుకుంటున్నావేమో. పిచ్చిదానా, పిచ్చోడా?
పాస్టర్ గారికి ఎవరిని టార్గెట్ చేయాల్సిన పని లేదు. మా టార్గెట్ లోకాన్ని దేవుని దగ్గరికి తీసుకురావాలని టార్గెట్తో బతుకుతున్నాళ్ళం మేము. నిన్ను టార్గెట్ చేస్తే ఏమొచ్చింది నాకు చర్చిలో ఉన్నవాడికి? నీకు అర్థం కావట్లా. దైవ జనునిలో నుండి దేవుడు నిన్ను సరి చేయడానికే ఒకవేళ కఠినంగా మాట్లాడుతున్నాడేమో తప్ప ఇందులో పాస్టర్ గారు టార్గెట్ చేయడం ఉండదు. అలాంటి అపోహలు ఉంటే విశ్వాసులారా, వెళ్ళి మీ పాస్టర్ గారికి క్షమాపణ చెప్పండి. తప్పైపోయిందయ్యా, నేను అపార్థం చేసుకున్నాను, నువ్వు మాట్లాడిన బోధ కొంచెం కష్టంగా ఉండి వేరే చోటకి వెళ్ళిపోయాను. లేదు నేను నీ దగ్గరే ఉంటాను, వచ్చేయండి వెనక్కి. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు పోయిన చోట నీ కళ్ళబల్లి కబుర్లు చెప్పి మసిపూసి మారేడికాయ చేసేవాడు తప్ప నీకు సత్యం బోధించేవాడు అక్కడ ఎవడు లేడు. ఆడికి నీకు సత్యం చెప్పాల్సిన ఆడికి పని ఏ కాడికి నిన్ను పోకుండా కాపాడుకోవడానికి సరిపోద్ది ఆ టైం అంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అన్న మాటలకు యేసయ్య చెప్పాడు, నా రక్తం తాగి నా మాంసం తినండి. వీళ్ళన్నారు మేము రక్తం తాగడానికి మాంసం తినడానికి నరమాంస భక్షకులు అనుకున్నావా? ఇలాగైతే నీ దగ్గర ఎవరు ఉండరో మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. ఈనాడు సంఘాలలో నుండి ఎవడైనా బయటికి పోతున్నాడు అంటే వాడి వ్యక్తిగత ఆలోచన నెరవేర్చబడలేదు అని తప్ప వాక్యం సరికాదని, దైవజనుడు సరికాదని అయితే కాదు అంటాను నేను. నీ వ్యక్తిగత ఆలోచన నెరవేరకపోతే, నువ్వు అనుకున్నట్టు చేయకపోతే, నువ్వు అనుకున్నట్టు జరగకపోతే, నువ్వు అనుకున్నట్టు చలామణి అవ్వకపోతే, నువ్వు మానసికంగా నష్టపోయి లేకపోతే ఇబ్బంది పడి బయటికి పోతున్నావు. పాస్టర్ గారి మీద వేలెత్తి చూపించడానికి, సంఘం మీద వేలెత్తి చూపించేంత అవకాశం నీకైతే ఉండదు. సో ఇప్పుడు వీళ్ళు కూడా యేసు ప్రభు మీద, యేసు ప్రభువులో ఏం లాభం ఉందని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? యేసు ప్రభువులో ఏమైనా లోపం ఉందా? పోనీ ఆయన చెప్పింది ఏమైనా తప్పు ఉందా? అబ్బాయి, మీరు ఈ లోక సంబంధమైన రొట్టెలు కురిపించమంటారు, కురిపిస్తాను. 3 రోజుల క్రితం చచ్చినాన్ని బ్రతికించగాలేంది, 5 రొట్టెలు 5 చేపలు పంచగాలేంది, మీకోసం రొట్టెలు కురిపించలేనా? కురిపిస్తా. అది తింటే మళ్ళీ చచ్చిపోతారా బాబు, నన్ను తింటే ఎప్పటికీ చావరు. అర్థం చేసుకోండి. అర్థం కావట్లే వీళ్ళకి. అర్థం కాకపోగా అపార్థం చేసుకున్నారు. ఏమని? మేము మాంసం తినేవాళ్ళలాగా, మనుషుల మాంసం తినేవాళ్ళలాగా కనపడ్డావా? నీ దగ్గరికి వచ్చాం కదా అని, నీ బోధ వింటున్నాం కదా అని, నిన్ను వెంబడిస్తున్నాం కదా అని నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడితే మేము పడతామా? వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరంటే 12 మంది ఉన్నారు. ఇక అక్కడ యేసయ్య 12 మంది వైపు చూసి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నువ్వేమనుకుంటున్నావు? ఈ రాత్రి యేసు క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళకిలాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేక పేతురులాగా యేసయ్య ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆయన్ని వెంబడించాలనుకుంటున్నావా? 12 మందిలో పేతురు అన్నాడు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుమో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు. లోకల్లో దేవుళ్ళుగా చలామణి అయ్యే వాళ్ళు కోకొల్లలుగా ఉండొచ్చు, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? లోకంలో దైవ స్థానాన్ని ఆక్రమించి పూజలు అందుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? లోకంలో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? అంటే యేసు ప్రభు నీళ్లు ద్రాక్షారసంగా మార్చడం కాదు. వీళ్ళకున్న తాంత్రిక విద్యతో వీళ్ళు కూడా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లోటా నీళ్లు దగ్గర బడుకుని గంగి రాళ్ళు బయటకు తీసి ఇదిగో అనేవాళ్ళు, చేతిలో గోలి పట్టుకుని ఆల్ర సూలల్లా కమాక సూలల్లా పత్రికా దర్వాజు కోలా అంటే కప్పలు చూపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉడికే కొండలో చేతులు తిప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కాదు కదా ఇవన్నీ లోకంలో చాలా మంది చేస్తున్నారు. కానీ మేము నిన్నే ఎందుకు వెంబడిస్తున్నాము అంటే నీలో నిత్య జీవం ఉంది. ఈ రాత్రి ఎవడైనా
యేసు క్రీస్తుని నేను ఎందుకు నమ్ముకోవాలి అనే ప్రశ్న నీలో ఉంటే, ఒకవేళ యేసు ప్రభువుని ఇంత విలువైన హైందవ మతాన్ని విడిచిపెట్టి ఎందుకు పోయా మోజెస్ గారిని అడగ తెలిస్తే మీకు ఇచ్చే శ్రేష్టమైన జవాబు ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో కొనగబడుతున్న ఎవరు ఇవ్వలేని నిత్య జీవాన్ని యేసు క్రీస్తు మాత్రమే ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నాడు పిల్లల్ని ఇవ్వచ్చు, కోరుకున్న పెళ్ళాన్ని ఇవ్వచ్చు, అవసరమైతే ఒకటి పెళ్ళాన్ని వశీకరణ చేసి నీ గదికి పంపొచ్చు. ఇవన్నీ పిచ్చి పనులు, కొంపలు కూర్చే పనులు. ఇవ్వడం కావాలండి. ఒక మనిషి నశించి పాపాన్ని బట్టి నరకానికి పోకుండా నరకం నుండి తప్పించి నిత్య రాజ్యమని, మోక్షమని, పరలోకమని, స్వర్గమని పిలిచే ఆ పుణ్యలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఎలా అంటే మానవుని పాప ప్రక్షాళన కొరకై యజ్ఞం జరిగించబడాలని మన పూర్వీకులు చెప్పారు. ప్రజాపతి దేవేభ్యే ఆత్మారాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఓ మనుష్యుడా, నీవు జన్మతః కర్మతః పాపివై ఉండగా నీ జన్మ కర్మ పాపము నిన్ను విమోచించి నిన్ను ఆ స్వర్గమనబడిన పుణ్యలోకానికి చేర్చడానికి నీ కొరకు శ్రేష్టమైన యజ్ఞం చేయబడాలి. ఆ యజ్ఞమే ఆత్మ అయిన దేవుడు శరీరంలోనికి వచ్చి చేసే యజ్ఞం. మన దేశంలో ఎన్నో యజ్ఞాలు, యాగాదులు, క్రతువులు చేయబడ్డాయి, నేను కాదంటలే. కానీ ఒక మనిషి పాపం నుండి విమోచింపబడి నిత్య రాజ్యానికి, నిత్య మోక్షానికి, నిత్యత్వానికి, స్వర్గానికి, పరలోకానికి, నిత్య రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే ఆ మనిషి కొరకు ఒక పరిశుద్ధమైన శరీరము యజ్ఞమైపోవాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు పాపి. ఇక్కడ పైనుంచి తెల్లగొడ్డలు వేసుకున్నా ఆడు కూడా పాపే. తెల్లగొడ్డల పాపి, నల్లగొడ్డల పాపి. పాపి జన్మనో జాయితే శూద్ర కర్మనో జాయితే ద్విజ అన్నది శాస్త్రం. పుట్టిన ప్రతివాడు, పుట్టిన ప్రతి మానవుడు పాపి. కులం ఏదైతే ఆ కులం పాపి. తగిలించుకోండి. కులం కూడా ఎందుకులంటే మగవాళ్ళంతా పాపయ్య, ఆడవాళ్ళంతా పాపమ్మ, అందరూ పాపులే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగురించి మహిమ పొందలేకపోతూ ఉన్నారు. ఈ పాపమును బట్టి మానవుడు మరణించి నరకానికి పోతున్నాడు. ఈ పాపం నుండి మానవ జాతి విమోచించబడాలి అంటే అతని కొరకు పవిత్రమైన శరీరము యజ్ఞమైపోవాలి. కనుక ఆత్మ అయిన దేవుడు సశరీరుడుగా ఒక శరీరంలోనికి దిగివచ్చి శరీరధారిగా యేసు క్రీస్తు అనే పేరుతో 33.5 సంవత్సరాల నిండు యవ్వనంలో సిలువలో యజ్ఞమైన యజ్ఞ పశువే నిన్ను పాపం నుండి విమోచించడానికి దిగివచ్చిన దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, పాపలు పోయినట్టున్నారు. అడగనకూడదు, ఎప్పటి నుంచో కూర్చుంటారు. నేను ఇప్పుడు వచ్చాను, తప్పేం లేదు. సో ఇప్పుడు ఆయన వదిలేసి మీరు చిన్న పని చేయాలి, చప్పట్లు కొట్టారు. అది రేకుల మీద వానబడ్డట్టు కాదు, అందరు కలిసి లయబద్ధంగా చప్పట్లు కొడితే అది అందంగా ఉంటుంది. అది కొంతమంది చప్పట్లు కూడా కొట్టలేకపోతున్నారు. లెగవలేని అంతకంటే వంగలేని కోణం దొరికిందంట. అట్టుంది మీ ఎవరు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, పడదమా? పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు గొర్రె పిల్ల నీవు. నేను పాడేస్తా. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. మహిమయు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. సర్వమానవ పాప ప్రక్షాళనార్థమై
యేసు క్రీస్తుగా దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఎన్నో 15 సూక్తిని రక్తము చిందించకుండా పాపము తీసివేయుట అసాధ్యమన్న ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దేవుడు శరీరధారిగా వచ్చాడు, వస్తాడని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. చెప్పకుండా చేయలే. లిఖ్వా గోప్తారా మహత్వముది దినకుర్యంతి హవ్యాయానా పర్వతాసి. సృష్టికర్త అయిన దేవుడు కన్యగర్భాన పుట్టి పశువుల శాలలో పరుండి పెట్టబడతాడు. ఆయనే మనల్ని పాపం నుంచి విడిపించేవాడు. ఈ ప్రపంచంలో కన్యగర్భాన పుట్టిన వాడు, పశువుల శాలలో పరుండి పెట్టబడిన వాడే దేవుడైతే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. సిలువలో యజ్ఞమై యజ్ఞ పశువుగా తనను తాను అప్పగించుకుని నాలాంటి దౌర్భాగ్యుల జీవితాలను పునీతం చేసి పరిశుద్ధుల మధ్య నిలబెట్టిన ఆ దేవుని గొర్రె పిల్ల సిలువ యాగమే పాపికి విమోచన కలిగించింది. రొట్టెలు తింటే చచ్చిపోతారు. ఎన్నిసార్లు రోగాలు తగ్గినా మళ్ళీ శరీరానికి రోగం రావచ్చు. రాకూడదని గ్యారంటీ ఏముందా? మీరేమనుకోమాకండి. నేను చెప్పి కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటే తప్పదు, నేను చెప్పేస్తాను. నా పేరే ఎదురుపండి మోజేస్. కొంతమంది అండి, మేము స్వస్థత వరం కల దైవజనులము, యేసయ్య నా పక్క జేబులో ఉన్నాడు అన్నట్టు మాట్లాడతారు. మీకు విషయం చెప్పనా, స్వస్థత వరం అని బోర్డు పెట్టుకున్న వాళ్ళందరూ రోగం వచ్చే చచ్చారు. లిస్టు మీరు తిరిగేసుకోండి, లేకపోతే నా దగ్గరే నేను చెబుతాను. స్వస్థత ఇవాళ రావచ్చు, మళ్ళీ రోగం రావచ్చు. నువ్వు చచ్చిన బతకచ్చు, మళ్ళీ చావచ్చు. కానీ నిన్ను పాపం నుండి విమోచించడానికి దిగి వచ్చిన ఏకైక నిజ దేవుడు, యజ్ఞమై నీ కొరకు యాగ పశువుగా సిలువలో బలి అయిన నిజమైన జీవాహారపు రొట్టె యేసయ్య. యేసయ్య మరి వీళ్ళకి అర్థం కావాలిగా. నేను అనేది అదే, ఈనాడు ప్రపంచం యేసయ్య యొక్క రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోలేకనే తప్ప, అర్థం చేసుకుంటే రెండో రోజున వచ్చి చర్చిలో కూర్చోరా. ఒక పాస్టర్ గారు పల్లెటూరు వెళ్ళాడట. సరే, ప్రభు బల్లిస్తే ఎక్కువ సందం వచ్చింది అనుకోండి, ఏమనుకున్నాడు ఆయన. ఈ రాత్రి అందరికీ ప్రభు భోజన కార్యక్రమం ఉంటుంది అన్నాడట ఈయన. పల్లెటూరులోకి అర్థం కాక అందరూ తల కంచం తెచ్చుకున్నారంట. ప్రభు భోజనం అంటే అన్నం కూర పెడతాడనుకున్నాడు. ఈయనకేంటంటే ప్రభు భోజనం అంటే రొట్టె దాని సార్. ఆ పల్లెటూరు వాళ్ళకి తెలక ఈ రాత్రి కూడల్లో ప్రభు భోజనం పెడతామని కానీ బైబిల్ తెచ్చుకుంటే మానేసి కంచాలు తెచ్చారంట ఆ ఊరు. ఈనాడు చాలా మందికి యేసు ప్రభు ఎడల వ్యతిరేక భావన అంటే నాకు తెలిసి అవగాహన లేక, ఆలోచించక, సత్యాన్ని తెలుసుకోలేకని వీళ్ళకలాగాని ఆయన రక్తాన్ని త్రాగి ఆయన మాంసాన్ని తినడం అంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని బల్లగా స్వీకరించడానికి పాప క్షమాపణ నిమిత్తమై మీరు రక్షణ పొందండి. అంతేగాని రక్తం తాగండి, రక్తం చిందించండి కాదు దీని తాత్పర్యం. అది పేతురుకు అర్థమైంది. ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? ప్రపంచంలో చలామణి అవుతున్నారు. దొంగతనాలు చేశారా, కోకల్లాకి వెళ్ళారా, ఏం చేశారా తర్వాత సంగతి. కానీ నీకులాగా దిగొచ్చి ప్రాణం పెట్టి పాపుల కొరకు బలి అయిపోయిన వాడు ఎవడు లేడే. ఇలాంటి నిత్య జీవ ప్రదాతమైన నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళుదును? ఎవని యొద్దకు వెళ్ళుదును? నీవే నిత్య జీవము మాటలు గలవాడవు, నీవే పాపిని రక్షించే దేవుని పరిశుద్ధుడు అని నేను ఎరిగి నిన్ను నమ్ముకున్నానికి ఎక్కడికి వెళ్ళనయ్యా. 1978లో నా తల్లి మరణ పడక మీద పడి ఉన్న దినాలవి చెప్పాను కదా. ఈ కట్ట అంటే మీరు కిందకి వెళ్తే శ్రీకాకుళం దాటిన తర్వాత సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపుకి తిరిగితే నడకుదురు, తర్వాత పురుటి గడ్డ వస్తుంది. రోడ్డు మీద ఆంజనేయ స్వామి దేవస్థానం, కొంచెం కిందకు వస్తే గంగానమ్మ గుడి, దాని వెనక మా ఇల్లు, దేవుని మందిరం. మా నాన్నగారు టైలరింగ్ చేసేవాళ్ళు, పౌరోహిత్యం చేసేవాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో. అమ్మ 21 సంవత్సరాలు కార్తీక నోముల్లో వచ్చింది. గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. మరి మాకు 2 మైళ్ళ దూరంలో ఉన్న కృష్ణానదికి వెళ్ళి కార్తీక మాసంలో చన్నీళ్లలో స్నానం చేసి మా ఇంట్లో నిలువెత్తు కోవెల, పంచలోహ విగ్రహాలు, ధూపదీప నైవేద్యం పెట్టకుండా మంచినీళ్ళు కూడా తాగేది కాదు. మా అమ్మ పేరు పద్మావతి ఆండాళ్ళు తాగారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు అమ్మ తరపున పూజారులు, నాన్నగారు తరపున దినాలు చేసేవాడు. ఇది కొంచెం కేటగిరీ తక్కువ. నాన్నగారు వాళ్ళంతా దినాలు తద్దినాలు చేసే బ్యాచ్, అందుకని వాళ్ళు చాప్తాల వైష్ణవులు.
మా అమ్మ వాళ్ళు శ్రీ వైష్ణవులు, పూర్ణాంకితుల కుటుంబానికి చెందింది. మా తాతగారు పెద్ద తాతగారు భద్రాచలంలో, చిన్న తాతగారు రాజమండ్రి దగ్గర తాళపూడి రామాలయంలో, మా మేనమామ కొయ్యలగూడలో పూజారికి బతికే ఉన్నాడు. మా మేనత్త గుంటూరు శివాలయం పూజారి కూతురు ధూళిపాల అఖిలాండేశ్వరి ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మా తాతలు విజయవాడ మాకిరెడ్డి బసవన్న స్టేడియం దగ్గరలో మా తాతలు ఉన్నారు. మా బంధువర్గం విజయవాడలో బొచ్చిడి మంది ఉన్నారు. అటువంటి నిష్ట కలిగిన వైష్ణవ కుటుంబంలో పుట్టినటువంటి నా తల్లి 1878లో మరణకరమైన జబ్బుతో నడుము చచ్చుపడిపోయి 2 కాళ్ళు పడిపోయి మంచంలో 6 నెలలుగా ఉండి ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం, హోమియోపతి, ఆకుపసర్లు, నాటు మందులు ఎన్ని వాడినా ప్రయోజనం లేక అప్పట్లో పేరు పొందిన భూత వైద్యుడు నృసింహాద్రి రంగయ్య గారని నూజివీడులో ఉండేవాడు. భూత వైద్యం చేశాడు, అయినా బాగుపడలేదు. చివరిగా నాన్నగారు అమ్మగారి పేరు మీద విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో పూజ చేయించి పూజా కుంకుమ తెచ్చి నిలువు పట్టు పెడితే మర్నాడు పొక్కులు మొదలై ఒళ్ళంతా చెల్ది పొక్కులు, ఒంటికి నీరు వచ్చి తాను ఉన్నదానికంటే 3 అంతలు లావైపోయింది. ఇక చావడం తప్ప ఈమెకు మరొక గత్యంతరం లేదు అనుకునే రోజుల్లో మా ఊరు పక్కన యార్లగడ్డ అనే పల్లెటూరు ఉంది. అందులో వైష్ణవ మతం తీసుకున్న ఒకడు చనిపోతే ఆడ దినం చేయడానికి మా నాన్నగారు పోయే రోజున ఇంట్లో భోజనం లేక మంచంలో పడి ఉన్న మా అమ్మని తిట్టారంట, నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు, నువ్వన్నా చేస్తే మేమన్నా సుఖపడతాం, చావరాదా, డబ్బులన్నీ నీకోసం ఖర్చు పెట్టాను, అప్పులు అయిపోయాను, ఏదో ఆయన బాధ కొద్ది తిట్టి వెళ్ళిపోయారు. అప్పటికి మా అన్నయ్య పెళ్ళి అయిపోయింది, ఇల్లరికి వెళ్ళాడు, మక్క పెళ్ళి అయిపోయింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది, నేనే చిన్నాడు చదువుకుంటూ ఇంటి దగ్గర ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త అలా అనేటప్పటికీ ఆమెకు చాలా వేదన కలిగింది. మా దొడ్లో మంచినీళ్ళు బాగుంది, భర్త తిరిగి వచ్చేటప్పటికి నేను చనిపోవాలి అనుకుంది మా అమ్మగారు. ఆయన ఉదయానికి వస్తారు, రాత్రికి రారు. ఈ రాత్రే బావిలో పడి చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మా అమ్మకు మంచం దిగడానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో మంచంలో ఉండి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నాకు బ్రతకడానికి ఎలాగూ యోగం లేదు, కనీసం చనిపోదాం అనుకుంటున్నాను, చావడానికి కూడా వీలు కాని దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నాను అని ఏడ్చే సమయంలో మా అమ్మకు ఒక ఆలోచన వచ్చిందట. ఎందుకు నువ్వు ఏడవాలి, నువ్వు నమ్ముకున్న దేవుడు మరి నిన్ను విడిపించడా, ఎన్నో దేవతల పూజలు చేశావు, గజేంద్ర మోక్షం అని పురాణ ఘట్టం చెప్పావు, 7 పర్యాలు పెద్ద తిరుపతిలో నిలువుదోపుడు ఇచ్చావు, అవనగడ్డ లంకమ్మ దేవస్థానంలో ఘటానికి ఘటం ఇచ్చేవాళ్ళు చెప్పుకుంటూ పోతే ఆవిడ తీర్చిన మొక్కుబడులు ఎన్నో. అప్పుడు మా అమ్మ కూడా ఆలోచన కలిగింది, నాకున్న ఈ జబ్బులో పడి బాధలో పడి నేను వీళ్ళందరినీ పక్కన పెట్టాను, కానీ మరి నా దేవుడు నన్ను రక్షించడనే భావంతో తాను నమ్ముకున్న వాళ్ళందరినీ తలపోసుకుంటూ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు, తత్వాలు, పద్యాలు, శ్లోకాలు, మొక్కుబడులు చేసుకుంటూ ఉంది. కానీ ఏం ప్రయోజనం లేదు, ఎవరు అమ్మను కనికరించలేదు, మాట్లాడలేదు, స్వస్థపరచలేదు. విసిగిపోయిన నా తల్లి అందరినీ తిట్టుకొని ఏడుస్తుందట. ఏడ్చి ఏడ్చి నిద్రపోయే సమయంలో అమ్మ అనుకుందట, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, లేక వ్యర్థంగా నేను ఈ భక్తి చేశానా, దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి, లేని పక్షంలో ఎవరికి నేను చెయ్యెత్తి దండం కూడా పెట్టను అనుకుందట. నిద్రపోయింది. ఆ నిద్రలో అమ్మగారికి కల వచ్చింది. కలలో యేసు ప్రభు ఆ శిలువ మీద ఉన్న బొమ్మలాగా ఎలాగైతే ఉంటాడో అలాగే వచ్చి అమ్మ దగ్గర నిలబడి ఓ పేపరు పెన్ను అక్కడ పెట్టి, దేవుడు అనేవాడు ఉన్నాడా అని అడిగావు కదమ్మా, నేనే దేవుడిని, నువ్వు నమ్మితే కాగితం మీద సంతకం పెట్టి నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడట. మా యేసు ప్రభు అప్పటికి తెలియదు. మేము నెమ్మాది రామశాస్త్రి గారిని వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఈవిడికి పూజలో పురస్కారాలు హైందవ భక్తి తప్ప క్రైస్తవ విధానం అనేది ఈవిడికి తెలియదు కాబట్టి నేనే దేవుడిని అంటున్నాడు ఎవరు. సో ఈమె పూజించిన వాళ్ళందరినీ తలపోసుకుంటుంది, కానీ ఎవరిలాగానూ లేడు. వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైన అలంకారం, హావభావాలు, ఆ లెక్కలు, ఆయుధాలన్నీ ఉంటాయి. ఆయన మామూలు మనుషులాగా వచ్చాడు. అయితే భూత వైద్యుడు చేతబడి చేసి ఆ పూజ చేసి వెళ్ళేటప్పుడు అన్నాడట కదా, ఒక దెయ్యం నిన్ను వెంబడిస్తోంది, అమావాస్య రోజున వచ్చి నీ ప్రాణం తీసుకుపోద్ది అన్నంట. ఈవిడ మైండ్లోకి అది వచ్చేసింది. వచ్చిన తెల్ల బట్టలు వేసుకుని తెల్లగా ఉన్నాడు కదా, హిందువులకి ఏమో దెయ్యాలు తెల్లగా, మనకేమో నల్లగా కనపడతా ఉంటాయి. మనకు తెల్లగా కనపడితే దేవత అంత దెయ్యం అనలేము. సో ఇప్పుడు ఈవిడ ఏమనుకుందంటే, ఈయన యేసు ప్రభువు కదా, ముందేమనుకుందంటే దెయ్యం అనుకుంది. దెయ్యం అనుకున్న తర్వాత ఈవిడికి మళ్ళీ అమెరికన్ హాస్పిటల్లో వైద్యం చేసినప్పుడు యేసు ప్రభు శిలువ మీద ఉన్న శిల్పం అవనిగడ్డ సీతాలంక హాస్పిటల్ దగ్గర కనపడింది. గుర్తొచ్చి దయ్యం కాదు, క్రైస్తవులు దేవుడు కదా, క్రైస్తవ దేవుడు అయితే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, అదో ప్రశ్న. సో మళ్ళీ ఈవిడే జవాబు. ఆ భూత వైద్యుడు చెప్పాడు కదా, రంగయ్య గారు చేతపడి జరిగిందని, మా ఊర్లో ప్రార్థన వాళ్ళంతా కలిసి చేతపడి చేసి నేను బాగా పూజలు చేస్తాను, నన్ను చంపడానికి ఆ దేవుడిని పంపారు అనుకొని యేసు ప్రభువుని తిడుతోందట. నేను మీకేం ద్రోహం చేశాను, నేను ఎప్పుడు మీ గుడికి రాలేదు, నీ గుడికి వెళ్ళేవాళ్ళు ఎవరు మా ఇళ్లలోకి రారు, ఇట్లా చెప్పుకుంటుంది. అనుకుని చివరికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. కళ అయిపోయింది.
మరుసటి రోజు మా ఇంటి వెనక అద్దెకుంటే క్రైస్తవ టీచర్, ఆవిడ పేరు ఆరిగ శశిరేఖ, బోర్డు స్కూల్ టీచరు. స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఆండాళమ్మ గారు ఉండదో చచ్చిపోతుందో చూసి వెళ్దామని వస్తే ఆ టీచర్ని చూడగా నమ్మక రాత్రి కల గుర్తు వచ్చి, ఏమిటే శశిరేఖ మీ దేవుడు నా కల్లో కనబడి నమ్మకం సంతకం పెట్టమని పేపర్ పెన్ను ఇచ్చాడు, ఇంక నయ్యం సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోయేవాడేమో. టీచర్ నిర్గాంతపోయి రెండు దండం పెట్టి, ఆండాళమ్మ గారు నిజంగా మీరు ధన్యులు, యేసు ప్రభు నిజమైన దేవుడు, మీరు నమ్ముకోండి బాగు చేస్తాడని చెప్పి టీచర్ వెళ్ళిపోయింది. రెండో రోజు నాన్నగారు మళ్ళీ పౌరోహిత్యం చేయడానికి యార్లగడ్డ వెళ్ళారు. ఉదయానికి వస్తారు. నేను అమ్మకు పరిచయం చేసి పడుకున్నాను. నిద్ర పట్టిన నా తల్లి కుమిలి కుమిలి ఏడుస్తూ మళ్ళీ తాను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకుని మొక్కుబళ్ళు చేసి ఏమాత్రం కూడా ఎంత ప్రాధేయపడిన ప్రయోజనం లేదని ఎరిగి అందరినీ తిట్టుకుందట. చివరిగా యేసు ప్రభు గుర్తొచ్చాడట. అందరూ అయిపోయాక అప్పుడు ఇవిడికి పచ్చి గుర్తొచ్చిందట. అక్కడికి రాని చుట్టూ ప్రొక్కిన వారు మీని వెల్పు మోహరమును తానెక్కిన బారను గుర్రము గ్రక్కును విడి వంగవలి సుమతి శతకంలో పచ్చి గుర్తొచ్చేప్పుడు అమ్మ అనుకుందట, యేసు ప్రభువా నువ్వు దేవుడువో కాదు నాకు తెలియదు, నీ గుడికి వెళ్ళే వాళ్ళు మా ఇళ్లలోకి రాదు, వస్తే మా నాన్నగారి దగ్గరికి వస్తారు టైలరింగ్ కాబట్టి, కానీ ఇంట్లోకి రావడానికి ఒప్పుకోదు ఈవిడ. ఒక ఎవరన్నా వాకిట్లోకి వచ్చిపోయినా పసుపు నీళ్ళు చల్లకుండా మమ్మల్ని దగ్గర నుంచేది కాదు. సో మరి మా దేవుళ్ళు ఎవరు రాలేదు, నువ్వు వచ్చావు, నిజంగా నువ్వే దేవుడు అయితే 6 నెలలుగా మంచంలో సగం శరీరం చచ్చి మరణంతో పోరాడుతున్న నేను ఈ రాత్రి లేచి నడవాలి, అదే జరిగితే నువ్వు దేవుడు అని నమ్ముతాను, ఎక్కడికి వచ్చైనా సాక్ష్యం చెప్తాను అనుకుందటండి. మరుక్షణం ఆకాశం నుండి గొప్ప వెలుగు నా తల్లి మీదకి రావడం, ప్రభు నా తల్లిని స్వస్థపరచగా ఆ రాత్రే లేచి నడవడం ప్రారంభించి నడిచి 30 ఏళ్ళు బ్రతికింది మా ఊళ్ళోని. ఏ గంగానమ్మ గుడి వెనకాల మా ఇల్లు పడగొట్టి చర్చి కట్టి మా అమ్మగారు మా నాన్నగారు మా ఊరిలో సేవ చేశారు. అందుకు సజీవ సాక్ష్యాలు మీ మధ్యలో చాలామంది ఉన్నారు, నడకుదురులు కూడా. అటువంటి గొప్ప దేవుడు యేసయ్య మానవులను పాప నుండి విమోచించి నిత్య రాజ్యాన్ని మనకు ప్రసాదించడానికే మానవునిగా కనిపించాడు. మానవ శరీరంలోనికి దిగి వచ్చాడు. రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన ప్రేమను మన ఎదుట ఉంచాడు. ఇప్పటికైనా యేసును ఎందుకు ఆరాధించాలో, యేసే ఎందుకు దేవుడు ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి, యేసయ్యను నమ్ముకోండి, నిత్య రాజ్య వారసులుగా దీవించబడండి. ప్రభు మన వినికిడి మాటలు దీవించునుగాక. ఇంకో నిమిషం ఉంది, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి దేవుని మాటలు వినేటువంటి నా ప్రియ దేవుని పిల్లలారా, విశేషంగా పెద్ద పులిపాక వాస్తవీలారా, మీ అందరినీ ప్రభు దీవించునుగాక. విన్న మాటలు మీ జీవితాన్ని ఆలోచింపచేస్తే, ఇంకా మరింత సత్యం లోతుగా తెలుసుకోవాలనుకుంటే మీ కొరకు ఇక్కడ దైవజనులు ఉన్నారు. హరిపాల్ గారు, కలవండి, సత్యం తెలుసుకోండి.